నమస్తే. బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమానికి స్వాగతం. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, నిండైన రూపం, విలువలతో కూడిన జీవితం, ఉన్నత విద్యావంతులు, సామాజిక దృక్పథంతో సమాజ సేవలో ముందుండే మానవతామూర్తి, ఆక్వా రంగంలో 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, ఆక్వా ఎక్స్పోర్టర్గా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో అనుబంధం, మెగా కుటుంబంపై అభిమానం. జనసేన పార్టీ ఆవిర్భవించిన తొలినాల్లోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని ముందుకు నడిపించిన రథసారథి ఆయనే డాక్టర్ ఇర్రింకి సూర్యారావు గారు. సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఇర్రింకి సూర్యారావు గారితో ఈ వారం బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం. సూర్యారావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా మీకు బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమానికి స్వాగతం సార్. అయితే మన కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి మా బీసీఎన్ ప్రేక్షకులు చెప్తారా? ముందుగా మా నాన్నగారు పేరు ఇరింగ్ గంగారాం గారు, ఆ తండ్రి ఇరింగ్ వెంకన్న గారు. ప్రజెంట్ ఈ శివరావుపేటలో ఇప్పుడు నేను ఉన్న ఇల్లు ఇరింక్ వారి స్ట్రీట్, మా తాతగారు ఆస్తిలో. ఈ ప్రత్యేకంగా ఇక్కడ ఆయన జీవన విధానం రైస్ మిల్లింగ్ అప్పట్లో 1950s 45s ఆ టైంలో. తర్వాత నాన్నగారు ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నారు. ఆయన అప్పట్లోనే డిగ్రీ చేయటం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ యూడీసీ ఉద్యోగం రావటం, తర్వాత పరిస్థితుల రీత్యా ఆయన రిజైన్ చేయటం. ఆ పోస్ట్ ఇంట్రెస్ట్ లేదు ఆయనకి, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆయనకి అందరికీ తెలుసు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్లో ఏం జరుగుతుంది అనేది. తర్వాత ఆయన మద్రాసు వెళ్ళటం, అక్కడ బిఎల్ చేయటం, అక్కడున్న పరిచయాలతోటి సినిమా యాక్టర్ కన్నాంబ గారి అబ్బాయితో పరిచయం అవటం, తద్వారా 2 సినిమాల్లో కూడా అభిమానం, టైగర్ రాములో కూడా డాక్టర్ క్యారెక్టర్లు వేయటం జరిగింది. అది కూడా కష్టసాధ్యమే, సినిమాల్లో యాక్ట్ చేయటం కానీ మీడియాలు కానీ. ఆ రోజుల్లో కూడా చాలా అది ఆయనకి నచ్చలేదు, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు కానీ ఎన్ని కానీ. తర్వాత ఆయన భీమవరం రావటం, ఇక్కడ చార్టెడ్ ఆఫీస్ పెట్టడం, తర్వాత విజయవాడ బెంజ్ కంపెనీ, టాటా కంపెనీలో అడ్మినిస్ట్రేటర్గా ఆయన బాడీ శాస్త్రాలు పిలిస్తే 75 ఆ టైంలో వెళ్ళటం జరిగింది. అంచేత ఈ జర్నీలో ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా ఆ సంవత్సరం ఉండటం ఒకటి. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి మళ్ళీ కాకినాడ వెళ్ళటం, రిజైన్ చేయటం, అక్కడ మళ్ళీ బోట్లు. అప్పట్లో మేము విజయవాడలో ఈ గోకరాజు గంగరాజు గారు ఏదైతే లైలా గ్రూపు వారి ఫ్యామిలీ ఉందో అక్కడే ఉండేది ఇల్లు, విజయవాడలో మాకు లైలా గారి దగ్గర. సో అట్లాగా ఆయన లైఫ్ అంతా కూడా ఒక ఆర్గనైజేషన్లో ఒక మెంటర్గా కానీ జీవితం అంతా, అలాగే ఫ్యామిలీకి పెద్ద కొడుకు అవడంతో ఎంటైర్ ఫ్యామిలీని కూడా లీడ్ చేయడం జరిగింది. వారితో మా మదర్ అయిన ఇరింకి అనంత సత్యవతి గారు ఇక్కడ భీమవరం మండలం గొల్లంతిప్ప పుట్టినిల్లు ఆవిడ. సో ఇద్దరు సమకాలికలుగా సంసారం నడపడం నుండి జీవితం నడపడం జరిగింది. వారి యొక్క కనుసైగల్లో పెరిగాను కాబట్టి అయ్యే ఒక లక్షణాలు మాకు అవ్వడం చాలా సంతోషం. అయితే చిన్నప్పటి నుంచి మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ నడిచాయి? విజయవాడ ఫస్ట్ బేసిక్గా ఇక్కడ జాయిన్ అయింది సెయింట్ మేరీ స్కూల్లో, ఎల్కేజీ జాయిన్ అయ్యాను. తర్వాత విజయవాడ షిఫ్ట్ అవడంతో నిర్మలా హై స్కూల్ విజయవాడలో స్కూలింగ్ చేశాను. తర్వాత కాలేజు సిద్ధార్థ కాలేజ్. సో అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్. తర్వాత కాకినాడ ఏదేదేమో అక్కడ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత అక్కడ బ్రేక్ అయింది ఎడ్యుకేషను. తర్వాత నాకు డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంటు IIIT బెంగళూరు డిప్లొమా చేయడం జరిగింది. సో టోటల్గా ఎడ్యుకేషన్ పరంగా అయితే కనుక ఎంబీఏలు లేకపోతే ఎఫ్ఆర్సీస్ లేకపోయినప్పటికి కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవటం,
అట్లాగే విజయవాడలో నేను ఏదైతే చెప్పానో సెయింట్ మేరీస్ స్కూలు క్రిస్టియన్ స్కూల్ అవటం, అక్కడ కులాలకు అతీతంగా మేమందరం కూడా పెరగటం ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది లైఫ్లో. అక్కడ నేర్చుకున్నదంతా కూడా తర్వాత జీవితం అంతా కూడా ఆ ఎడ్యుకేషన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అవకాశాలు జరిగినాయి. ఇప్పుడు కూడా ఆ తపన ఉంది కాబట్టి ఇంకా స్టిల్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాం. అయితే మీరు విజయవాడ నుంచి అటు భీమవరం ఇచ్చేసి సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించి దాంట్లో మేనేజింగ్ డైరెక్టర్గా, చైర్మన్గా ఎన్నో సేవలు అందించారు ఆక్వా రంగంలో. సో మీరు ఆక్వా రంగంలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా నేను ఫస్ట్ భీమవరం రావడానికి కారణం ఏంటంటే, అప్పట్లో మా నాన్నగారు వెంజ్ కంపెనీలో ఉండటం, ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉద్యోగం అక్కడ చేయొచ్చు నేను. కానీ చిన్నప్పటి నుంచి నాకు ఎక్కడైతే పుట్టానో ఇక్కడే భీమవరంలోనే పుట్టాను నేను. నేటివ్ ఇక్కడ. మా తాతగారిది తోలేరు, వీరావసరం మండలం. సో ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు పుట్టిన చోట పెరగాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. సరే రకరకాల వ్యాపారాలు చేసాం, బోట్లు చేసాం, మోటార్ ఫీల్డ్ చేసాం, అలాగే ట్రాక్టర్లని అయ్యని విపరీతమైన ప్రయత్నాలు చేసాం. పెద్ద సక్సెస్ స్టోరీలు ఏం కనపడేవాడికి మనం భీమవరంలోనే ఇల్లు ఉంది మనకి, ఇక్కడే మన బంధువులు ఉన్నారు, ఇక్కడ ఏదైనా చేయాలి. అప్పట్లో బందర్ రోడ్లో సిప్ అండ్ షాప్ అని డిపార్ట్మెంట్ స్టోర్లో నేను డైరెక్టర్గా పనిచేస్తూ ఒక ఆ రోజుల్లోనే ఇవాళ వాల్మార్ట్ ఎలాగా, ఈ రిలయన్స్ ఎలాగో ఆ రోజుల్లోనే 80స్లో షాప్లో డైరెక్టర్గా పనిచేశాను. వర్కింగ్ డైరెక్టర్గా కొంత పెట్టుబడి పెట్టాం. అదే అలాంటి సాయి భీమవరంలో ఓపెన్ చేయాలన్న దృక్పథంతో వచ్చాను బేసిక్గా. టూ ఇయర్లీ అది. నేను చెప్పిన డేట్స్ ఏంటంటే ఇప్పుడు ఇవాళంటే అందరూ అలవాటు పడ్డారు ఈ ఈ డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇవన్నీ. ఆ రోజుల్లో అంత ఇది లేదు. భీమవరంలో చూస్తే కొంత కిరాణా కొట్లు నోటెడ్గా కార్మూర్ అనే ఇవి ఉంటాం. సో అంత అవేర్నెస్ లేదు దాని మీద. అంత ఇక్కడ పెట్టి ఎస్టాబ్లిష్ చేయడం చెప్పి ఏదైతే వ్యవసాయం ఉందో అది చేసుకుంటున్న సమయంలో ఈ ఆక్వా రంగంలో ఫిష్ ప్రథమంగా స్టార్ట్ అయింది ఆ రోజుల్లో. ఎక్కువ భీమవరం నుంచి కలకటా కానీ ఈ గంపల్లో వెళ్ళి ఈ ఫిష్ అంతా. ఇప్పుడు ఆనంద సంస్థ ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు రైస్ మిల్లింగ్లు ఉన్నారు బేసిక్గా. అప్పుడే వాళ్ళు ఫిష్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు 90s. అలా చేసినప్పుడు వాళ్ళు కేరళ అమాల్గమ్ గ్రూప్ అని చెప్పి వారితో భాగస్వామ్యంతో ఉన్నప్పుడు నేను చదువుకున్న చదువు ఇంగ్లీష్ మీడియం కాబట్టి వాళ్ళతో మాట్లాడటం అది ఇదని చెప్పి విష్ణురాజు గారు నన్ను కవర్ చేయడం జరిగింది. అలాగే ఆ సంస్థలో కూడా నేను ఒక మ్యాక్సిమం 6-7 నెలలు ఈ ఈ భాగాలన్నీ కూడా చూడటం జరిగింది. సరే నా వచ్చిన పర్పస్ నా జాబ్ కాదనే సంగతి నేను గమనించాను, చెప్పాను వాళ్ళకు కూడా. సరే అప్పటికి వాళ్ళకి చాలామంది పార్ట్నర్స్ ఉండటం, అంత వెసులుబాటు లేకపోవడం వల్ల పెద్దగా అక్కడ సక్సెస్ అనేది వ్యాపారపరంగా నాకు కనపడలా. సో వెంటనే నా నిర్ణయం మేరకు బయటకు వచ్చి మనం ఈ ఆక్వా అప్పుడప్పుడే ఈ రొయ్యల ఫీల్డ్ అది స్టార్ట్ అవటం. అప్పట్లో పెద్ద ఫ్యాక్టరీలు భీమవరంలో అన్నీ వైజాగ్ పట్టుకెళ్ళటం, రైతులకేం తెలిసి పండించేయడం. కానీ అక్కడ ఏంటంటే కాటాలు, ఈ ఎన్ని వేమెంట్లు, ఈ పేమెంట్లు ఇలాంటి విషయాల్లో కొంత అవగాహన తక్కువడంతో మనం పెట్టుబడి లేకుండా ఏం చేయాలనేది నాకు అర్థమైంది. ఏంటంటే ఓ మధ్యవర్తి కింద ఉండి మనం ఒక ట్రేడర్ బ్రోకర్ కింద ఉండి మనం రైతులకు న్యాయం చేసి ఎక్స్పోర్టర్లు ఇచ్చే పేమెంట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఏదైతే భీమవరంలో ఢిల్లీ స్వీట్ పైన, అది కూడా మా తాతగారిది మా చిన్నగారిది అమ్మేశారు ఢిల్లీ స్వీట్ భీమవరంలో. ఆ పైన ఒక ఆఫీసు ప్రారంభించడం జరిగింది. సో అట్లాగా ట్రేడింగు అలా ఉన్నదాన్ని క్రమేపీ జరుగుతుంది. సో బిజినెస్ అక్కడ ఎలా వచ్చిందంటే ఇంకా మార్పులు జరుగుతున్నాయి క్రమేణా. ఏదైతే నా నిజాయితీ నిబద్ధం చూసి నాకు పార్ట్నర్షిప్ మరి లేట్ మెంటే పద్మనాభం గారు ఎక్స్ ఎంపీ, అలాగే గొల్లవంతిప్పలో ఇంకొక ఇద్దరు మా రిలేషనే యాతం పుల్లయ్య గారని తాతయ్య గారని, వీళ్ళ ద్వారా ఒక ట్రేడింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసాం. సూర్య ట్రేడర్స్ అని భీమవరంలో రెస్ట్ హౌస్ రోడ్లో స్టార్ట్ చేసాం. 98లో వీళ్ళందరూ ఏంటంటే ఒక ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయాలని చెప్పి సూర్య మెరైన్ ఎక్స్పోర్ట్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. ఓ సంవత్సర కాలంలో అప్ అండ్ డౌన్ అవడంతో నాకు దాన్ని ఎదరు తీసుకెళ్ళడం ఇష్టం లేక దాన్ని 98 ఓ సంవత్సర కాలంలో బ్రేక్ చేసాం. బ్రేక్ చేశాక ఏదైతే కెనరా బ్యాంక్ అప్పట్లో మాకు ఉండేది, వాళ్ళు సపోర్ట్ తోటి మళ్ళీ నా సొంతంగా మళ్ళీ పునఃప్రారంభించాం. అట్లా ప్రస్థానం ఎక్స్పోర్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలు ఉన్నాం.
ఆల్మోస్ట్ ఒక జనరేషన్ గడిచింది ఎక్స్పోర్ట్స్లో. అలాగే ఆక్వా ఉత్పత్తుల్లో డొమెస్టిక్ మార్కెట్ని పెంపొందించడానికి ఆక్వా డైట్ ప్రారంభించారు. సో ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉంది? దానికి నాంది ఏంటంటే మనం రైతు పండించిన చేపల రొయ్యలు ఏదైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా తినాలన్న ఆలోచనే ఆ రోజున డొమెస్టిక్ మార్కెట్ పెట్టాలని చెప్పి ఆలోచన. దాన్ని భీమవరంలో ఇప్పుడు కూడా కరూరు వైశ్య బ్యాంక్ వెనకాల ఒక అవుట్లెట్ కూడా ఉంది స్టిల్. ఎందుకంటే దాన్ని నేను పక్కన పెట్టకుండా భీమవరంలో కూడా నెలకి మినిమం ₹1,00,000 క్వాంటిటీ, అంటే భీమవరంలో రొయ్యలు చేపలు లైవ్ స్టాక్ దొరికే చోట కూడా రిక్వైర్మెంట్ ఉందంటే భారతదేశంలో చేయగలిగితే బ్రహ్మాండమైన గిట్టుబాటు ధర రైతులకు వస్తుంది. ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు, చేసినా కూడా ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి దీనికి. సో ఆ డొమెస్టిక్ మార్కెట్ ఏంటంటే మీకు మనం ఎంతసేపు బతుకున్న చేపలు చూస్తున్నాం లేదా ఫ్రోజన్ చూస్తున్నాం. ఫ్యూచర్ ఏంటంటే వాల్యుడేషన్. ఇప్పుడు మా అబ్బాయి ఇప్పుడు వియత్నాంలో ఉన్నారు, జపాన్ వెళ్ళారు. ఏదైతే బేకరీల్లో ఒక మైదా పంచదార బెల్లంతో మనం తినుబండారు ఇంట్లో మా చిన్నప్పుడు ఏం చేసుకునేవాళ్ళం అయ్యే ఇప్పుడు రంగులద్ది రకరకాల షేపుల్లో చేసి వాల్యుడేటెడ్గా బేకరీలో ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. అలాగే ఈ రొయ్యలు చేపలు కూడా ఈ కురికిరే ప్యాకెట్లలాగా లేదా తినుబండారాల కింద మనం వాల్యుడేషన్ చేస్తే రైతులకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ డొమెస్టిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు కూడా అవైలబిలిటీ ఉంది. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా సంస్థకు వస్తే వాళ్ళకి గైడెన్స్ కూడా ఇస్తాం, ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాం దాని మీద. అయితే ప్రస్తుతం ఆక్వా రంగం ఏ విధంగా ఉందంటారు? ఆక్వా రంగానికి ప్రస్తుతం ఏంటంటే నేను మొదలుపెట్టినప్పుడు బ్లాక్ టైగరు అని ఒక స్పీషీస్ ఉంది, ఇప్పుడు వనమే బాగా వాల్యూమ్స్ పెరిగిపోయినాయి. తర్వాత మళ్ళీ బ్లాక్ టైగర్ మళ్ళీ రీఎంటర్ అయింది ఇప్పుడు మళ్ళీ. అలాగే రకరకాల స్పీషీస్ మారుతున్నాయి వెళ్తున్నాయి. ఇప్పుడు దీనికి ఒక విషయంలో చెప్పాలంటే ఏ ఒక్క నియంత్రణ లేదు. రైతు పండించడానికి నియంత్రణ లేదు, ఎక్స్పోర్టర్కి నియంత్రణ లేదు, ఒక ట్రేడర్కి నియంత్రణ లేదు. ఇది మనకి వ్యవస్థ ఏమైందంటే చాలా ఈజీ గోయింగ్ అయిపోయింది. సో దీన్ని నియంత్రించవలసిన ఎంపెడా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా ఈ వ్యాపారం ఇక్కడితో ఆపండి చెప్పరు. ఎందుకంటే ఇది ఒక వచ్చేవాడు వస్తూ ఉంటాడు, వెళ్ళేవాడు వెళ్తాడు. అందుచేత కొన్ని వ్యాపారాల్లో ఏంటంటే కట్ ఆఫ్ ఉంటుంది, ఇంతవరకే కెపాసిటీ ఉంది, అక్కడి వరకే లైసెన్స్ ఇస్తారు, అవి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలాంటి వెసులుబాటు లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు, అలాగే ఎక్స్పోర్ట్లు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్లు కళ్ళు తెరిచి నష్టాల్లోకి వెళ్లకుండా రైతు అనేది ముఖ్యమైన భూమికి ఈ పాత్రలో. సో ఇండస్ట్రీ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. రైతులకి అర్థం కావాల్సింది ఏంటంటే 2 డెకేడ్స్ వెళ్ళిపోయినాయి, కొత్త తరంలోకి వచ్చాం, ఆహార అలవాట్లు మారినాయి. కరోనా బిగ్ ఎఫెక్ట్ వరల్డ్ వైడ్. సో తినే అలవాట్లు కానీ ప్రపంచంలో దేశాలన్నింటిలో ఏషియన్ కంట్రీస్ అంటే మనకి జపాను, చైనా, ఇండోనేషియా ఇలాంటి, అలాగే మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్, కువైట్ అలా ఉన్నాయి. అలాగే యుఎస్ వచ్చేటప్పటికి మేజర్ షేర్ తీసుకుంటుంది ఇప్పుడు ప్రజెంట్. వీటిలన్నిటికీ కారణం యాంటీబయాటిక్స్ ఫ్రీ లేదా అక్కడ ఎఫ్డిఏలో రకరకాల నియంత్రణలు ఇవన్నీ కూడా మనం పాటించవలసిన పరిస్థితి ఉంది. మరి గవర్నమెంట్లు చాలా వరకు ప్రయత్నాలు చేసినప్పటికి కూడా సూర్యమిత్ర తరపు నుంచి నేను ఎంతో ప్రోత్సహించి రైతులకి ఫస్ట్ నుంచి కూడా సీడ్ దొరకనప్పుడు సముద్రం నుంచి సీడ్ తెచ్చిన రోజు నుంచి ఇవాళకి టెక్నాలజీ వరకు కూడా ఎన్నుదనుగా ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్గా చేయాలంటే ఓపెన్గా ఉండాలి, అందరూ ట్రాన్స్పరెన్సీ కావాలి. రైతుల మధ్యలో ఎక్స్పోర్ట్ల మధ్యలో అంతా కూడా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటే ఈ వ్యవస్థగా ఎప్పుడు కూడా ఇది పాడైపోయేది కాదు. ప్రపంచంలో మానవుడు బతికినంత కాలం ఈ ఇండస్ట్రీ బాగుంటుంది. ఇదే ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ ఏదైనా కూడా, రొయ్యలు చేపలని కాదు, ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ నుంచి ఈట్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ ఆడపిల్లలు ఎవరో కూడా కిచెన్లోకి వెళ్ళి వండే పరిస్థితి లేదు. సో ఫ్రోజన్ రెడీ టు ఈట్ మీల్ కిట్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ నెక్స్ట్ 10-15 ఇయర్స్లో జరిగేది ఏంటంటే రెడీ టు ఈట్ షెల్ఫ్ నుంచి తెచ్చి ఓవెన్లో పెట్టుకుని తినే పరిస్థితి. మోస్ట్లీ నా అభిప్రాయం అయితే కూడా ఫ్యూచర్ ప్లానింగ్ కిచెన్స్ ఉండవు, ఇళ్లలో కూడా కిచెన్ ఉండదు, ఓన్లీ డైనింగ్ ఉంటుంది, దానికి ఓవెన్లు ఫ్రిడ్జ్లు ఉంటాయి.
నా నా అభిమతం, అది నా ఊహ. స్టోర్ చేసుకుని తినేది తప్ప అప్పటికప్పుడు కుక్ చేసుకునేది వండేది ఏమి ఉండదు అంటారు. ఫ్యూచర్ అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు అసలు ఇప్పుడు పూర్వం ఉన్న ఆ, సాంప్రదాయాలు కానీ ఆ ఓపిక కానీ మహిళలకి ఇవాళ లేదు, రాదు కూడా. అప్పుడేంటే ఉమ్మడి కుటుంబాలు అక్కడ తల చేసేవారు. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్ అండి. ఓకే, అయితే మీ సంస్థ ద్వారా సుమారుగా ఎన్ని కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి? పర్మనెంట్ స్టాఫ్ 600 మంది ఉన్నారు. అట్లా కాకుండా లేబర్ కానీ నాకు అసోసియేట్ కానీ సుమారుగా 10,000 కుటుంబాలు ఈ సూర్యమిత్ర సంస్థలో బతుకుతాయి. అయితే మీ సంస్థలో సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు, సో వాటి గురించి చెప్తారా? సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే మన ప్రాఫిట్లో 2% మనీ మాది. యాక్చువల్గా సిఎస్ఆర్ అనేది చాలామందికి అవగాహన లేదు, అన్ని కంపెనీలకు వర్తించదు అది. మనం ఏదైతే ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయో మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి సిఎస్ఆర్ యాక్టివిటీస్ వస్తాయి. ఎందుకు వచ్చింది సిఎస్ఆర్ యాక్టివిటీ? మనం ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నామో ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఆ ఎన్వైరన్మెంట్కి ఖర్చు పెట్టమని చెప్పి మనకి ఆ 2%. ఇప్పుడు మా సంస్థకి 34 లక్షల రూపాయలు వస్తే మా చుట్టుపక్కల 12 గ్రామాలు ఉన్నాయి. స్కూల్స్ కానీ లేదా పిల్లల చదువు విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మేము ఖర్చు పెడుతున్నాం. రీసెంట్గా తోలేరులో కూడా వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గన్ శ్రీనివాస్ గారిని తీసుకెళ్ళి ఓపెన్ చేయడం కూడా జరిగింది. అలా గతంలో అంజిబాబు గారు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా యనమదూరులో బస్ షెల్టర్ అని, స్కూల్స్ అని మ్యాక్సిమం మా చేతనంత వరకు చేయగలిగాం. దాంట్లో ఏ రకమైన ఇది లేదు. అలాగే ఎంప్లాయీస్ కూడా ఈ సిఎస్ఆర్ వర్తించదు. సిఎస్ఆర్ అనేది ఓన్లీ పబ్లిక్కి సంబంధించిందే. సో దీనికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం మరి చెట్లు నాటడం కానీ, మన ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చి ఈ సిఎస్ఆర్ ఫండ్ వచ్చిన కాడి నుంచి చేయడం జరిగింది. అలాగే భీమవరంలో కొన్ని మాకు అందుబాటులో ఈ సిఎస్ఆర్ వచ్చిన వాటిలన్నిటికి కూడా నా వంతు సహకారం జరిగింది. అలాగే కరోనా సమయంలో కూడా మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి? కరోనాలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి ఫస్ట్ బేసిక్గా నా ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడింది. సో ఆ టైంలో ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి మనం అంత ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే బేసిక్గా మనకు ధైర్యం కావాలి. ఆ రోజుని మా అబ్బాయి కూడా సివియర్ అటాక్లో ఉన్నప్పుడు గోకరాజు గంగరాజు గారు ఫ్యామిలీ మాకు చిన్నప్పటి నుంచి బాగా ఇదవటంతో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో సపరేట్ ఐసీయూ ఓపెన్ చేసి అప్పటికి ఇంజక్షన్ కూడా రాలా. సో ఆ టైంలో అలాగా అతను సీరియస్గా ఉన్నా కూడా ఒక 4-5 రోజులు నేను దాంట్లో కొంచెం ఇబ్బంది పడినా కూడా వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళటం. గొప్ప విషయం ఏంటంటే ఆ టైంలో నేను నా భార్య కూడా హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. మరి మీ ద్వారా చెప్పేది ఏంటంటే, అందరూ కులాలు అంటారు, మతాలు అంటారు, డబ్బు అంటారు, కానీ ఇక్కడ ఈ విషయంలోకి వచ్చేటప్పటికి గోకరాజు ఫ్యామిలీ మమ్మల్ని ఎలా ఆదుకుందనేది ప్రతి వాళ్ళకి తెలియాలి. డబ్బుతోనే అన్నీ ముడిపడి ఉండవు కదా. మరి ఆ రోజుని సోరీ మీరు ఇంటికాడ ఉండండి, మేము చూసుకుంటాం, వీడియోలు పంపటం, కారు వెళ్ళి వీడియో తీసి మళ్ళీ ఆ పేషెంట్ని అన్ని చూపించడం, ఇది అందరికీ జరుగుద్దని చెప్పలేను. కొందరికి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాను నేను. దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్టరీకి వెళ్ళి నాకు చేతనంత వరకు ఎంప్లాయీస్కి వాళ్ళు వచ్చిన రాపోయిన జీతం ఇవ్వటం, ఫ్రీ ఫుడ్ అవనివ్వండి, మెడికేషన్ అవనివ్వండి, అలా చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా ఈ గ్రాసరీస్ చేతనంత సాయం చేశాను. నాకు అందుబాటులో ఉన్నంత సాయం చేయాలని చేశాను. ఆ టైంలో అసలు ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారో కూడా తెలియదు. అలాంటి సిట్యువేషన్లో మరి ఇది కోలుకోలేని సిట్యువేషన్లో నేను ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాను, మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం చేయగలని చేయాలని చెప్పాను. ఇదే కరోనా సమయంలో నేను, నా వైఫ్, మా మదర్ కూడా వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. మరి కరోనాకి సంబంధించి చెప్పడానికి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు, నాకు మంచి మిత్రులు చైనాలో, నేను డైరెక్ట్ చైనాతో మాడితే చైనాలో బయ్యర్ కూడా నన్ను ఇక్కడి నుంచి మాస్కులు పంపమని రిక్వెస్ట్ చేశాడు. మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అది నేను హైదరాబాద్లో కొని పంపడానికి ఫ్లైట్కి వేయడానికి లేదు. అంటే అలాంటి మిత్రుల్ని సంపాదించుకున్నాను. ఆ టైంలో ఎవరు ఎలాగా, ఇప్పుడు ఏదైతే కులాలకు అతీతంగా అన్నామో దేశాలకు అతీతం అనేది అందరికీ అర్థం కావాలి. మనకు పాకిస్తాన్ వ్యతిరేకం, చైనా వ్యతిరేకం అని చాలామంది అంటారు. అంతర్గతంగా చాలా విషయాలు ఉంటాయి, చాలామందికి తెలియకపోవచ్చు. మీ ద్వారా కొంతమందికి ఇలాంటివి కూడా తెలిస్తే బెటర్. కరోనాలో అయితే యుద్ధమే చేసాం,
దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు, అందరూ బాగానే ఉన్నాం ప్రస్తుతానికి. అలాగే సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దేశంలోనే టాప్ 10 ఎక్స్పోర్టర్స్లో ఒకటి. సో మీకు అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా అవార్డులు వచ్చాయా? అంతర్జాతీయ స్థాయిలో కంపెనీకి అయితే రాలేదు, కానీ నాకు డాక్టరేట్ ఈ సూర్యమిత్రాన్ని బట్టే నాకు సోషల్ సర్వీస్ మీద వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అది కూడా మనకి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎం ఉమ్మడి రాష్ట్రం, సురేష్ రెడ్డి గారు, నేను అక్కడ దుబాయ్లో ఉంటే అప్పుడు నన్ను పిలిపించి ఇచ్చారు. అదే పెద్ద అవార్డు అనుకున్నాను. ఎందుకంటే చాలామంది పిహెచ్డి చేసి డాక్టరేట్లు అవుతారు, అలా మెడికల్గా డాక్టర్ అవుతారు. అలాంటి నా చదువుకి ఆ రకమైన డాక్టరేట్ అవ్వటం అనేది చాలా సంతోషం అనిపించింది. డాక్టరేట్ అనేది ఆ రోజున ఆయన చెప్పిన మాటలు ఇప్పటికి కూడా చెవులేని పడుతుంది. ఆ రోజు నుంచి నేను నడవడికి కానీ నన్ను నడక కానీ ఆ వెనకాల ఆ డాక్టరేట్ అనే పదానికి విలువలు మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. చాలామందికి ఈ డాక్టరేట్ అంటే అవగాహన తక్కువ మందికి ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది దాని ఒక విలువ ఏంటనేది. ఖచ్చితంగా అది మంచి ఇది అయింది. తర్వాత ఈ ఎంపెడా ద్వారా కూడా మనకి బెస్ట్ స్టాల్స్, ఈ సీ ఫుడ్ స్టాల్స్లో అలా కూడా అవార్డు వచ్చింది. ఇట్లాంటివన్నీ కూడా రాజీవ్ శిరోమణి అని చెప్పి రాజీవ్ గాంధీ అవార్డు ఢిల్లీలో వచ్చింది. సో అది కూడా ఒక మంచి ఇదే. రివార్డ్స్ రావటం సహజం. చిన్నదైనా పెద్దైనా దాన్ని తీసుకునే విధానం బట్టి ఉంటుందని నా అభిప్రాయం. అలాగే ఈ సంస్థ అభివృద్ధిలో మీ కుటుంబ సభ్యుల పాత్ర? ముఖ్యంగా పెద్దలుగా ఏంటంటే మా మదరు, మా ఫాదరు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు ఈ వ్యాపారం అంటాడు, ఈ ఉద్యోగం చేయకుండా అట్లా ఉండేది. ఎప్పుడైతే ప్రతి మెట్టు నేను ఎక్కినప్పుడు వాళ్ళ సలహా తీసుకుంటాం అనేది జరిగేది. వాళ్ళ ఒక మానసిక బలం చాలా పెద్దది. తర్వాత ముఖ్యంగా నా భార్య ఇరికి భవాని, అలాగే నా ఫ్యామిలీ, నేను నా 4 అన్నదమ్ములు సిస్టర్లు నా జర్నీలో. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి సపోర్ట్ ఉందో, తర్వాత పిల్లలు పెరిగారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం. సో అమ్మాయికేమో ఇప్పుడు అమ్మాయి యుఎస్లో ఉంటుంది, అల్లుడి గారేమో తులసి, మా అమ్మాయి పేరు తులసి, ఆయన పేరు హరగోవింద్. ఇప్పుడు వాళ్ళకి మనవడు మనవరాలు. మనవడు ఇప్పుడు మంచి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అలాగే మనవరాలు చదువుతుంది. ఇక్కడ భీమవరంకి వచ్చేటప్పటికి మా అబ్బాయి పేరు ఇరింగ్ గంగారాం. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన సీఈఓగా ఉన్నాడు ఈ కంపెనీకి. సీఈఓ అంటాం. ఇప్పుడు ఇవాళ జపాన్లో ట్రేడ్ ఫేర్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళటం, కొత్త ఈ టెక్నాలజీ చూడటం, ఇవన్నీ సపోర్ట్ జరుగుతుంది. ముఖ్యంగా 20 సంవత్సరాలు నడపడానికి ఫ్యామిలీతో పాటు స్నేహితులు, శ్రేయోభిలాషులు, మా కంపెనీ ఎంప్లాయీస్ చాలామంది వెళ్ళిపోయారు బయటికి, చాలామంది ఉన్నారు. సో ఎప్పుడు కూడా మన ప్రయాణంలో ఎవరు పర్మనెంట్ కాదని కాకుండా మనం తీసుకునే దాన్ని బట్టి మనకి వాళ్ళకి సంబంధం ఉన్నంతకాలం మనం జీతం ఇస్తాం, వాళ్ళు పని చేస్తారు. అవకాశాలు ఇచ్చినప్పుడు మారిపోతూ ఉంటారు. అది కూడా చాలా ఈజీగా తీసుకుంటాను నేను. సో ఆ తరం 98 నుంచి ఇప్పుడు వచ్చేవాడు 30 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు రివ్యూ చేసుకుంటానే ఉంటాం బిజినెస్ని. అలాగే భవిష్యత్తులో మీ సంస్థను ఇంకా విస్తరించే ఆలోచన ఉందా? విస్తరించే ఆలోచన కన్నా ముందు కరెక్ట్ చేసుకునే ఆలోచన ఉంది. ఒకటి మేనేజ్మెంట్లో కరెక్ట్ చేసుకుంటాం, 2 వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ చేయడం అనేది ముఖ్యం. ఏదైతే మాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చిన బ్యాంకులు కానీ, రైతులు కానీ, లేదా ట్రేడర్స్ కానీ ఆర్థిక పరంగా మాకు సహకారం, మమ్మల్ని నమ్మి ₹1,00,00,000 అప్పు ఇవ్వటం ఒక బాధ్యత. అవన్నీ కూడా మనకి క్లియర్ చేసుకుంటాం అనేది ఒకటి. 2, ఇన్ని వేల కుటుంబాలు పోషించడంలో ముఖ్య పాత్ర వహించిన ఈ సూర్యమిత్ర సంస్థ ఒక గొడుగు లాంటిది. దాన్ని భద్రంగా, అది నా పిల్లలతో పాటు సమానంగా ఎదిగింది. అది అంటే ఇప్పుడు మా ఆడిటర్ గారు, ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారు, ఆయన ఒక మెసేజ్ పెట్టారు, సూర్యమిత్ర నీ బేబీ అని. అంటే అలా పెంచాను దాన్ని. ఒక విత్తనం నాటి ఒక మహావృక్షం అయ్యి ఎంతోమందికి నీడనిస్తుంది. ఇది ఒక ఇన్స్పిరేషన్. భీమవరం పట్టణానికి ఒక ఇంత ఆర్గనైజేషన్ ఉందా? 800 కోట్లు టర్న్ ఓవర్, ప్రాఫిట్ కాదు, టర్న్ ఓవర్. ప్రాఫిట్ ఉండవండి
నష్టాల్లో ఉండండి, కష్టాల్లో ఉండండి, అది వేరేది. ఇది అంతర్జాతీయ స్థాయిలో మన బ్రాండ్ సూర్య అనే బ్రాండు భీమవరం నుంచి వెళ్తుందనేది చాలా తక్కువ మంది గమనం. అలా ఎంప్లాయీస్కి కూడా ఎవరైతే నా శ్రేయభిలాషులు కూడా వాళ్ళకు కూడా తెలియాలి, మీ మీడియా ద్వారా వాళ్ళకు కూడా తెలియాలి. మిత్రుడవని, లేదు నా ఫ్యామిలీ అసోసియేట్స్ అవని, లేదా నా ఎంప్లాయీస్ అవని, మరి అందరికి కూడా మనం పలానా కంపెనీలో పనిచేస్తున్నాం, పలానా వ్యవస్థలో మనం పనిచేస్తున్నాం, ప్రతి ఎంప్లాయీ కూడా నాలాగానే 10,000 కుటుంబాలు పోషించాలనే క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పి రోజు చెప్తూ ఉంటాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది? మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కరోనా సమయంలో ఏమైందంటే, మేము హాస్పిటల్ నుంచి వచ్చాక అసలు ఇవన్నీ బిజినెస్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, మనం ఫేస్ చేసాం కదా. అప్పటికి ఆక్సిజన్ లేదు భీమవరంలో. ఏంటి పరిస్థితి అని చెప్పి నేను వ్యవస్థలో ఉన్న రెవెన్యూ కానీ అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ అందరి చుట్టూ తిరిగాను. వాళ్ళకు కూడా అర్థం కావట్లా, ఏం చేయాలో తెలియట్లేదు, అసలు ఆక్సిజన్ ఏంటి, పరిస్థితి ఏంటి. అందుకని చెప్తాను ఈ సందర్భంగా, డబ్బు ఉంది కదా అని చెప్పి అనుకుంటే కాదు, డబ్బు మీ ప్రాణాన్ని కాపాడేది కాదు. ఆ రోజున ఆక్సిజన్ అవసరం. దాని ఏంటి పరిస్థితి అంటే, చిరంజీవి గారు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు, ఆక్సిజన్ బ్యాంక్స్ పెడుతున్నామని. సరే, ఇక్కడ ఇది మంచి ఐడియా అని చెప్పి నేను వెంటనే భీమవరంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్, ఉండవల్లి రమేష్ నాయుడు, అలాగే వాళ్ళ మిత్రబృందం, అలా వాళ్ళు రాము అని కొంతమంది ఉన్నారు. సో వెంటనే ఫోన్ చేసి ఇట్లా ఉంది, మరి ఏంటంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ స్వామినాయుడు గారు, లవణ స్వామినాయుడు గారు అని హైదరాబాద్, ఆయనతో కలపడం జరిగింది. చెప్తే మరి ఏంటంటే, మేము ఈ తణుకు అవి పెడుతున్నామండి అన్నారు. అవన్నీ కాదు, భీమవరంలో పెట్టాలి, దానికి ఏం ఖర్చు అవుతుందో మీరు మాట్లాడి చిరంజీవి గారితో నేనే భరిస్తాను, ఖచ్చితంగా భీమవరం పెట్టి నాకు కావాలంటే వెంటనే ఆయన మాట్లాడారు. ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే ఆ రోజు నేను చిరంజీవి బెడ్ బ్లాంక్ 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ టీం అంతా కూడా భీమవరంలో రెస్ట్ హౌస్ రోడ్లో మా క్లబ్ హౌస్లో పెట్టడం జరిగింది. అది ఎంతోమందికి ఉపయోగపడింది. ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వటం వల్ల ఎవరైతే చిరంజీవి ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారో, అలాగే మా మెంబర్స్ అందరూ కలిపి అది మంచి బ్రహ్మాండంగా చేయగలిగాం. అప్పుడు ఆయన గుర్తించి నన్ను మా మిసెస్ని హైదరాబాద్ రమ్మని ఇంటికి పిలిచారు. ఆయన పిలిచి అక్కడ జరిగింది ఏంటంటే, పెద్ద టైమింగ్ అనేది మీకు తెలియదే ఉంది, అలా ఉన్న బిజీ షెడ్యూల్లో. సరే, అక్కడికి మేము 15-20 నిమిషాలు లేట్గా వెళ్ళడం జరిగింది. సరే, కింద పిఏ కూడా ఎక్కువసేపు మాట్లాడతాం కదండి టైమింగ్స్ అన్నాడు. సరే, మేము మామూలుగా వెళ్ళాక డిస్కషన్ స్టార్ట్ చేసాం, పరిచయం చేసుకున్నాం. అట్లాగా ఉదాహరణకోటి అల్లుకుంటా 45 నిమిషాలు ఆయనతో కూర్చోవడం జరిగింది. సో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన ఒక ఆలోచన విధానం బాగా నచ్చింది నాకు, కష్టపడే తత్వం. నా మొబైల్లో ఉన్న మన సీసీటీవీ కెమెరా చూపించాను ఆయనకి. చాలా ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఇలాంటి ఫ్యాక్టరీ ఉందా అని చెప్పి ఇంప్రెస్ అయ్యాడు ఆయన. సరే, ఆయనతో ఆ బంధం అలాగా ముడిపడాలని చెప్పి ఆయన కూడా ఫస్ట్ టైము, ఆయన ఒకసారే ఆయన నా భుజమే చేసి ఫోటో దిగే స్థితి ఫస్ట్ టైం కలుగుద్దని నేను అనుకోలే. ఎందుకంటే మాకు ఆయనకి మరి ఏ రకమైన రిలేషన్స్ ఉన్నాయో మాకు తెలియదు. అంటే ఇప్పుడు అనుబంధం ఉంటేనే కొన్ని జరుగుతాయి, అందరికీ జరగవు. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది ఆయన కలవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సరే, ఎప్పుడైనా మీ అవసరం మాకుంటే చేసి పెట్టాలన్నాం. ఆ రోజు నేను అన్నాను, ఒక బ్లడ్ బ్యాంక్ ఎప్పటికైనా పెడితే మీరు రావాలంటే ఖచ్చితంగా మీరు నా హెల్ప్ తీసుకోండి, నేను చేయండి, మంచి కార్యక్రమం అని చెప్పారు. తర్వాత ఆయన కలలేదు, కానీ మొన్న ఈ మధ్య ఆయన పుట్టినరోజు జరిగింది వేడుకలు మన హైదరాబాద్లో. ప్రత్యేకంగా నన్ను పిలిపించి సన్మానం చేయించి నా గురించి ఏవి కూడా వేయించారు. పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు నాలాంటి వ్యక్తులు ఆయనకి చాలామంది ఉంటారు, నాకన్నా పెద్దోళ్ళు ఉంటారు. నన్ను ఆ కరోనా సమయంలో చేసిన దానికి గుర్తించి అలాంటి వేదిక మీద సన్మానించడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం కొంతమందిని చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి జీవితంలో చాలామంది కలుస్తూ ఉంటాం. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది జాయిన్ అవుతారు. అలాంటి దాంట్లో చిరంజీవి గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం బాగా ఇష్టలుగా ఉన్నారు నాకు. అయితే ఇంకా రాజకీయాల విషయానికి వస్తే, జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి మీరే తొలి అధ్యక్షులు. కానీ ఆ తర్వాత ఆ పదవిలో ఎక్కువ కాలం కొనసాగింపుగా ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణాలేంటి? జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన పోరాట యాత్రలో భీమవరం రావడం జరిగింది. అంతకుముందు హైదరాబాద్లో ఒకసారి కలిశాను. నాకు కొంత ఇండస్ట్రీ మీద అవగాహన కావాలన్నప్పుడు కలిసి ఒక అరగంట గంట మాట్లాడాను. సో అయిపోయిన తర్వాత భీమవరం వచ్చారు. భీమవరంలో వచ్చినప్పుడు ఆయన మీటింగ్లో చేయటం జరిగింది. అప్పుడు ఆకకు సంబంధించి నన్ను మీటింగ్ పెట్టమన్నారు. మీటింగ్ పెట్టాం. మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. నాతోటి జరిగింది మీటింగు. ఆ టైంలో అతన్ని పిలిపించి నన్ను పక్కన కూర్చోబెట్టున్నారు. అక్కడ రైతులు ఉన్నారు, ఏజెంట్లు అందరూ ఉన్నారు. సరే ఆయన అబ్జర్వ్ చేస్తున్నా, ఆయన మాట్లాడేది ఏంటి, ఎట్లా చేస్తున్నాడు ఏంటి. సో ఆయనకి ఏదో తపన, ఏదో చేయాలన్నది ఆ మీటింగ్లో కనపడింది. తర్వాత ఫస్ట్ టైం నేను కూడా అలాంటిది అటెండ్ అవ్వటం. నా లైఫ్లో అలాంటి పొలిటికల్ మీటింగ్ని అటెండ్ అవ్వాల. సడన్గా నాకు ఎందుకు అనిపించింది, మీరు ఎంతసేపు ప్రశ్నించానటం కాదు, ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి వెళ్ళని మామూలుగా అన్నాను. బేసిక్గా నేను కవిని కాదు, పెద్ద ఇది కాదు. మళ్ళీ అన్నాడు ఆయన. మళ్ళీ అన్నాను. మళ్ళీ అంటే తప్పొద్దన్నా కూడా భయం వేసింది, కానీ కరెక్ట్గానే అన్నాను. మీరు చెప్పింది చేద్దాం అన్నాడు. అది ఇప్పుడు కూడా యూట్యూబ్లో సంచలనంగానే ఉంటుంది. అట్లాగా అనుకున్నాము. అయిపోయింది మీటింగు. మామూలుగా మా దారిని మేము వెళ్ళిపోయాం. 2-3 రోజుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయని చెప్పి ఓ రోజున కవర్ చేశారు. కవర్ చేస్తే అప్పటికి కనకరాజు సూరి గారి ఇంటికి వెళ్ళటం, ఆయన పార్టీలు జాయిన్ చేసుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు దాని మీద అంత అవగాహన లేదు, కానీ ఆయన పిలిచి అడిగారు, ఏమంటే మీలాంటి వ్యక్తులు మాకు కొంచెం హెల్ప్ కావాలి, పార్టీలు జాయిన్ అవ్వండి అని చెప్పి అడిగితే నేను ఆలోచించి చెప్తానని చెప్పి వచ్చి మా ఫ్యామిలీ, మిసెస్, మా అబ్బాయి అందరితో మాట్లాడటం. అప్పట్లో ఎర్ర నారాయణ స్వామి గారు బ్రతికే ఉన్నారు, ఆయన దగ్గర కూడా వెళ్ళాం. ఆయన కూడా సలహా చెప్పారు, రాజకీయాలు అంటే డబ్బుతో కూడినవి ఉంటాయి, సో రకరకాల వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. మరి నువ్వు వ్యాపారంలో ఉన్నావు కదా, మరి ఏ రకమైన భరోసా నీకు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని ఇవన్నీ చూసుకోవాలి కదా అని చెప్పి అన్నారు. సరే ఏదైతే అది అవుతుందని చెప్పి మనం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇంకా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఇవన్నీ కూడా మాకు కొత్త మాకు అని చెప్పి ఆయనతోటి చెప్పడం జరిగింది. అసలు మీకు ప్రాబ్లం ఏంటని అడిగాడు ఆయన. నా ప్రాబ్లం ఏంటంటే చెప్పాను, ఫస్ట్ నేను రాజకీయ నాయకుడిని కాదు అంటే. ఆయన కూడా నేను కాదు కదా, నేను నా ఫ్యామిలీని వదిలేసి జెండా పట్టుకు రోడ్డు మీదకి వచ్చాను. రాజకీయ నాయకుడికి క్వాలిఫికేషన్ ఏమి ఉండదండి, మనం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండాలన్నాడు. 2 ఆర్థికంగా నేను బలవంతుని కాదన్నాను. నేను ఏ రోజుని కూడా ఎవరిని ఒక రూపాయి అడగను, అసలు అది మైండ్లోని తీసేయండి అని. 3 మీ వ్యాపార విషయంలో ఏదైనా జరిగితే నాకు ఎవరండి ఉండేది అని అడిగాను. మీ నట్టింట్లో కూర్చుంటాను. 4వది కమ్యూనికేషన్, నేను ఎవరు పడితే మాట్లాడడానికి నా పరిస్థితి ఏం లేదండి. ఆయన వెంటనే ఆయన ఫోను నంబర్ నాకు ఫీడ్ చేయి. ఈ 4 నేను అనుకునేన్ని అని చెప్పాను. అయినా కూడా నేను ఏమన్నానంటే, నేను అసలు మీ స్టేజ్ దగ్గరికి రావాలంటే అసలు రోడ్ అంతా బ్లాక్ అయిపోయిందండి, నా పరిస్థితి అంటే మీరు నా కారులో వస్తున్నారని. ఐ వాజ్ షాక్డ్ ఆ రోజుని. కనకరాజు సూరి గారు కూడా అక్కడే ఉన్నారు ఆయన. ఎందుకంటే కనకరాజు సూరి గారికి వాళ్ళ తాతగారు ఇదే శివరావుపేటలో ఇరింకివారి స్ట్రీట్లో ఫ్రంట్ బిల్డింగు వాళ్ళ తాతగారికి మేము ఇవ్వడం జరిగింది. సో మా ఫ్యామిలీ గురించి అంతా కూడా చెప్పడం అనుకోకుండా ఇన్ని జరిగినాయి. సరే అప్పుడు మళ్ళీ మన ఫ్యామిలీ డిస్కస్ చేసి 1 సంవత్సర కాలం పాటు మనం చాలా చేస్తున్నాం కదా, ఏదో ఆయన కొత్త ఆలోచనతో వచ్చారు, ఈ సిద్ధాంతంతో మనం హెల్ప్ చేయాలని అనుకుని జాయిన్ అవుతాం అనుకుని జాయిన్ అవ్వటం జరిగింది. జాయిన్ అవ్వటం వారం రోజుల్లో కాకేసి జిల్లా ప్రెసిడెంట్. జిల్లా ప్రెసిడెంట్ అంటే నేను చెప్పాను ఆయనక, సో నేను ఉంటాను సార్ మీకు ఎందుకు అన్నాడు. ఆయనతో ప్రయాణం 1 సంవత్సర కాలం పోరాట యాత్రలో నేను ఆయనతో పాటు తిరిగిన దాంట్లో నేను, కనకరాజు సూరి గారు, ఇంకా ఇతర నాయకులు అప్పుడు స్టార్టింగ్లో. సో ఆయన అక్కడికి వెళ్ళటం ఇన్ని చాలాసార్లు కూడా నాకు క్వశ్చన్ మార్క్ వచ్చి ఇంటికి ఈయన ఎంత శ్రమ పడుతున్నాడు ఈయన, అసలు ఏంటి ఎటు నుంచి వెళ్తుందంటే అనుకునేవాడిని. సరే ఆ పోరాట యాత్ర అయిపోయింది, ఎలక్షన్ వచ్చేసింది. సో సీట్లు డిక్లేర్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఇంకా ఈవినింగ్ ఇదే టైంకి ఇంకా 2 సీట్లు డిక్లేర్ చేయాలి. ఒకటి భీమవరం, 2 నర్సాపూర్ పార్లమెంట్.
నాకు అప్పుడున్న నాయకులతో కవర్ చేశారు ఎంపీకి నిలబడమని. విజయవాడ రమ్మని వెళ్ళాను. వెళ్ళి ఆయనతో మాట్లాడి చెప్పాను కదా సార్ నాకున్న పరిస్థితి అంటే, ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆయన పూర్తిగా నన్ను మైండ్లో పెట్టేసుకున్నాడు ఆయనకు కూడా తెలుసు గెలుపోవటంలో అనేది మేము ఇద్దరం అనుకున్నాయే. ఇది బయట ప్రజలు తెలుసో తెలియదేమో తెలియదు కానీ మేము ఇద్దరం అనుకున్నదే. కానీ నేను ఒకటే చెప్పాను, నా రెస్పాన్సిబిలిటీ నేను మీకు ముందు చెప్పాను కదండి, ఈసారికి నన్ను ఈ పని చేస్తానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అప్పుడు ఎంపీకి నాగబాబు గారిని తీసుకొచ్చి పెట్టడం, ఆయన అనుయోగంగా 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ వరకు ఎలక్షన్ చేసాం, రిజల్ట్ కూడా రాలేదు. నేను అనుకుని చేశాను, సంవత్సర కాలం పని చేయాలనుకున్నాను. వెంటనే ఆయనకి లెటర్ పంపించా, రిజిగ్నేషన్. వాట్సాప్ ఉంది కదా కాబట్టి, సార్ నా పని నేను చేశాను, బాధ్యతలు ఎవరికైనా చెప్పండి, నేను మీకు కూడా ఉంటాను పెట్టాను. ఆయన అడిగాడు, ఆయన ఏంటి మేమందరం ఓడిపోతామని మీ ఉద్దేశం అని అడిగాడు. ఆయన ఓడిపోవటం కదండి నా కమిట్మెంటు, గెలిపోవటంతో సంబంధం అని చెప్పాను. నవ్వుకున్నారు ఆయన. ఆ ఎలక్షన్ అయిపోయిన ఫస్ట్ విజిట్ భీమవరం వచ్చారు. భీమవరం వచ్చి ఒక గెస్ట్ హౌస్లో దిగారు, ప్రెస్ మీట్ పెట్టారు మర్నాడు. అప్పటికి కొట్టుకులిప్పుడు గోవిందరావు ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఎలక్షన్ చేశాడు, ఇవన్నీ జరిగిపోయినాయి. సో అది అందరికీ తెలుసు, ఎవరికాళ్ళు కష్టపడ్డారు, ఎలక్షన్ చేశారు, అన్నీ అయిపోయింది. సరే మనం పొజిషన్ నుంచి బయటకు వచ్చామని చెప్పి నేను కొంచెం ఆ ప్రెస్ మీట్కి కొంచెం దూరంగా ఉంటే నన్ను పిలిపించి పక్కన కూర్చోబెట్టినాను. ఆ ప్రెస్ మీట్లో ఇలాగ ఇరింగ్ సూర్యారావుని నేను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టాను, ఈయన కూడా చాలా కష్టపడ్డారని చెప్పాడు. నాకు షాకింగ్ అయిపోయాను. ఎందుకంటే నాయకుడు లక్షణం, ఇతను వెళ్ళిపోయాడు కదా జిల్లా పరిషత్ నుంచి, దూరంగా వెళ్ళిపోయిన వాడిని మనం ఎందుకు ఇచ్చేయాలనే ఆలోచనతో ఉంటారు జనరల్గా. అసలు ఆ ప్రెస్ మీట్లో నా పేరు చెప్పాల్సిన పని లేదు కదా. నేను ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆయనకి నా మీద ఏమైనా కోపం ఉందేమో అనుకున్నాను. అది అట్లా జరిగింది. ఆ ఎలక్షన్ అయిపోయింది. పొలిటికల్గా మనం మన పనిలో ఉన్నాం, ఎవరి పనులు చేసుకుంటున్నారు. తర్వాత 5 ఏళ్లలో ఆయన సినిమాలు చేయటం, ప్రత్యేకంగా నన్ను పిలిపించుకోవటం, మంచి చెడ్డ మాడటం, ఆయనతోటి ఎక్కువ ప్రయాణం చేయటం జరిగింది. ఆయన కూడా అడిగాడు, ఆయన ఈ 24 ఎలక్షన్ కూడా నేను మా మదర్ చనిపోయారు. తర్వాత మా మదర్తో కొంచెం నాతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు, కానీ వాట్సాప్ ఆవిడతో ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడారు. సార్ ఆవిడ చనిపోతే భీమవరం వచ్చారు, పోరాట యాత్ర ఇంటికి వస్తానంటే ఇంటికి రావద్దని చెప్పాను. మేము అలా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ షూటింగ్లో పిలిచారు, మాట్లాడాం. పోరాట యాత్ర చేస్తాం సార్ అన్నాడు. అక్కడి నుంచి అలాగా ఎలక్షన్ అయిపోయింది. నేను ఇంతవరకు ప్రత్యక్షం కలలా. మొన్నే డీపుటైజేషన్ ద్వారా వెళ్ళి ఆయన్ని కంగ్రాచులేషన్ చెప్పడానికి మొన్నే కలిశాను. అట్లాగా ఈ ప్రయాణం, పొలిటికల్ ప్రయాణంలో పొలిటీషియన్స్ చాలామంది చూసాం. గన్ శ్రీనివాస్ని చూశాను, ఈ అంజిబాబు గారిని చూశాను, గంగరాజు గారిని, బాపిరాజు గారిని చూశాను మా చిన్నప్పుడు. మోర్ పేషెన్స్ ఉండాలి. చాలా దేనికైనా సిద్ధపడిన వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి. వ్యాపారంలో ఉన్నప్పుడు మనం ఒడి దగ్గర పెట్టుకోవాలంటే కొద్దిగా మనం ఏదైనా కొంచెం బెటర్గా ఉన్నప్పుడు సొసైటీకి ఎక్కువ చేయాలంటే రాజకీయంలోనే ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాడ నేను నా పరిధిలో ఉన్నంతవరకే చేయగలుగుతున్నాం 10,000 కుటుంబాలకి. అదే కొన్ని కోట్ల మందికి చేయాలంటే రాజకీయాల్లో ఉంటేనే చేయగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది అదే. ఆయనకి డబ్బు అవసరం లేదు, పదవులే అవసరం లేదు. మరి అనూహ్యంగా ఆయన 24 ఎలక్షను 21 సీట్లకి ఉండి డిప్యూటీ సీఎం అయ్యారంటే ఇట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. అందరూ సీఎం అవ్వాలనుకున్నారు, డిప్యూటీ సీఎం అయ్యారు కదా. ఆయన మొన్న మీటింగ్లో కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఇన్సిడెంట్ జైల్లో పెట్టడం, ఇది ఎంత దుర్మార్గం ఇది. ప్రజల్లో అర్థమైంది. అలాంటి ఆయన జైల్లో పెడితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చి ప్రకటించడం, ఇవన్నీ కూడా అంతర్గతంగా మనుషులందరినీ కూడా ఒక ప్రభావితం చేసింది. అట్లాంటి ఎలక్షన్ మళ్ళీ చూస్తామా లేదని కూడా నాకు డౌటే. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అప్లిఫ్ట్ చేశారు పవన్ కళ్యాణ్. భారతదేశంలోనే ఒక టాప్ లెవెల్లో తీసుకెళ్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఈ ఆంధ్ర రాష్ట్రం మలుపు తిరుగుద్దని నా నమ్మకం. అయితే సార్ మీరు కాపు సంక్షేమ సేనకి గౌరవ అధ్యక్షులుగా కూడా చేయడం జరిగింది. సో అందులో మీ పాత్ర ఎంత? కాపు సంక్షేమ సేన అనేది హరిరామ్ జోగయ్య గారు ఎక్స్ మినిస్టరు, ఎంపీ ఆయన ఈ సంస్థ స్థాపించినప్పుడు నేను చెప్పాను, సార్ మీ ఏజ్కి మనకి ఇది
ఈ కులాలకి ఎన్నిటికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు మనం చేసేది ఏముంటుందని అడిగితే ఆయన ఏమన్నారంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇది ఏ కులానికి ఆ కులం ఓ సంఘం అంటాం, ఈ సంఘం వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులుగా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సినవి కానీ లేకపోతే ఆర్థికంగా చేయవలసినవి ఉన్నాయి. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు దీన్ని ఆయన పోరాడి మరి దీన్ని స్లో చేశారు కదా అని అంటే నేను చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదండి, అంతే లేదు అలా కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి పెట్టారు. కానీ నేను ఆయన్ని చూశాను 80 ఏళ్ళు దాటాక ఆయన ఒక ఇన్స్పిరేషను, ఒక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగో ఆ కేఎస్ఎస్ని ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద తయారు చేశాడు ఆయన. ఓ పాలసీలు, దానికి ఒక హైరార్కీ సిస్టము డెవలప్ చేసి ఏదైతే జనసేన అప్పుడే వచ్చిందో జనసేనలో కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద నిరుత్సాహంగా ఉన్నారు. ఏది పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదో పోస్టులు ఇవ్వలేదు అవి ఇవ్వలేదని. ఎప్పుడైతే ఈ కాపు సంక్షేమ సేన వచ్చిందో ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా కూడా వీళ్ళందరూ దాంట్లో ఇన్కార్పొరేట్ అయిపోయి ఈ కాపు సంక్షేమ సేన ఏంటంటే కాపులకి సంబంధించింది కాకుండా ఇతర కులాలను కూడా చేర్చుకుని శ్రేయోభిలాషిగా కులం కాపాడుకుంటా ఇతర కులాలతో కూడా నడవాలనేది కాన్సెప్ట్ పెట్టాడు ఈయన. జనరల్గా కొన్ని కులాలు ఎలా ఉంటాయంటే మా కులం మా వర్క్ అని అంటే కాకుండా ఇది డిఫరెంట్గా తీసుకెళ్ళాడు ఈయన. సో అది కూడా నాకు నచ్చింది మెయిన్గా. అది నచ్చడం వల్లే, లేదంటే నాకు ఈ కుల సంఘాల్లో జాయిన్ అవ్వడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దానివల్ల రాష్ట్రాల్లో కాదు ప్రపంచంలో నా కమ్యూనిటీలో నేను గుర్తించడమే కాకుండా ఇతర కమ్యూనిటీలో కూడా పెద్దలను చూడటం, ఆ ఐఏఎస్ ఐఆర్ఎస్ ఇతర కమ్యూనిటీలో లాట్ ఆఫ్ సర్కిల్ యాడ్ అయింది. ఈ జనసేన కానివ్వండి, ఈ కాపు సంక్షేమ కానివ్వండి, సూర్యారావు ఎరింకి సూర్యారావు అనే వ్యక్తి కొంతమందికి తెలుసు. ఇవాళ ప్రపంచంలో చాలామందికి ఒక జనసేనకి మూలస్తంభం లాంటి వాడు, లేకపోతే ఈ కాపులకి ఇతర కులాలకి శ్రేయోభిలాషిగా ఉంటాడనేది తెలియటం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. సో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యి ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఒకటండి, ప్రజలు గమనిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఆయన వయసుకి నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు పరిపాలించారు రాష్ట్రాన్ని. అతను తీసుకున్న నిర్ణయాలు కానీ పాలసీలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకి ఎక్కువ సంక్షేమం మీద తప్పితే అభివృద్ధి మీద లేదనేది ప్రతి పౌరుడికి అర్థమైంది. 2, విచ్చలవిడిగా ఈ రాజకీయ నాయకులు కింద నుంచి పైదాకా ఏ రకమైన గౌరవం కానీ ఒక ప్రతిష్ట కానీ లేకుండా ఏకపక్షంగా పాలించారు. అది చాలా ఎఫెక్ట్ అయింది. అభివృద్ధి మీద కూడా కొంత టైం పెట్టుంటే వాళ్ళు ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్లో ఉందరు. ఇది తెలుగుదేశం ఒక బలమైన పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేస్తే వైఎస్ఆర్ పార్టీ ఏమీ ఎదిగిపోలా, ఆ పార్టీ ఈ పార్టీ అయింది. ఇక జనసేనకు వస్తే చాలా తక్కువ టైంలో ఆయన ఈ పార్టీని సిద్ధాంతపరంగా తీసుకొచ్చాడు. మరి ఆ 2 పార్టీలు పోల్చుకుంటే ఈ పార్టీ చిన్నదైనప్పటికి కూడా ఇతనుకున్న లక్షణాలు, ఇతనుకున్న క్వాలిటీ వల్ల అటు నరేంద్ర మోడీ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు రావడానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపడే ముఖ్య కారణం ఏంటంటే ఆయన జైల్లో పెట్టడం కూడా పెట్టచ్చు. చీఫ్ మినిస్టర్లు పెట్టిన రోజులు ఉన్నాయి, ప్రైమ్ మినిస్టర్లు పెట్టిన రోజులు ఉన్నాయి. ఆ పెట్టిన విధానం బాధ కలిగించింది ప్రజలకి. ఆయన తీసుకొచ్చిన విధానం బాధ కలిగించింది. జైల్లో పెట్టడం తప్పను, ఎవరైనా పెట్టాలి, నన్నైనా పెట్టాలి, ఎవరైనా పెట్టాలి. దానికి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి పార్టీకి ఏకపక్షంగా భరోసా ఇవ్వటం. మరి ఆ రోజుకి బీజేపీ కలుస్తానని అనలా. మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఊరికనే నా ఇంట్లో ఎమ్మెల్యేగా మాట ఇవ్వాలా పవన్ కళ్యాణ్ గారికి. దానికి పెద్ద సిస్టమ్ ఉంటుంది బీజేపీ పార్టీకి.
మరి ఈ మాట ఇచ్చాడు. చాలామందికి నాకే డౌట్ ఉండేది, ఏంటి అసలు అప్పుడు వీళ్ళిద్దరు కలుపుతా అంటున్నారు, ఇప్పుడు ఆడ కలుపుతారా లేదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్లో ఉందా బీజేపీ అన్న డౌట్ వచ్చింది. అనూహ్యంగా వాళ్ళు కలవటం మరి మంచి బలం ఇచ్చింది. ఆ బలంతో పాటు ఈ ప్రజలు నిశ్శబ్ద విప్లవం. అరే బాధ వస్తే ఒక అమ్మా నాన్నలాగా ఒక ఎమ్మెల్యే ఉండాలి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే భయపడిపోవటం, ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తే భయపడిపోవటం, కంప్లైంట్లు పెట్టడం, వ్యవస్థలు ఇచ్చేయటం. మరి ఈవేళ ఈ ఎన్డీఏ కూటమికి మీ ద్వారా చెప్పేది, గతంలో జరిగిన ఇన్సిడెంట్లాగా ఈ కూటమి కూడా చేయగలిగితే మళ్ళీ వీళ్ళ కూడా కనుమరుగైపోతారు. అంచేత ఏళ్ళ తక్కువ రోజులు 100 రోజులు కూడా ఇంకా పూర్తి అవ్వాలా. మరి పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. మొన్న మేము సీ ఫుడ్ అసోసియేషన్ దానికి వెళ్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఆయన మేఘమదనం చేసేస్తున్నాడు. అసలు ఏంటంటే అసలు విపరీతంగా 3-4 గంటలు వింటాం సబ్జెక్టు మీద. ఆయనకి ఇష్టమైన మినిస్ట్రీ తీసుకుంటాం. ఇవన్నీ కలిసి వచ్చినాయి. అతనికి అదృష్టం, ప్రజలకు అదృష్టం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏకమాట మీద వీళ్ళిద్దరికి తోడుగా లోకేష్ మరి పాదయాత్ర చేయనివ్వండి, అతను పరిణితి చెంది మరి అతని తరపున అతను, అలాగే యువ నాయకత్వం తెలుగుదేశంలో కూడా రావటం స్వాగతించవలసింది. మరి ఎన్ని కలయికలతోటి చాలా తక్కువ టైం ఇది. అట్లీస్ట్ 1 సంవత్సర కాలం దీన్ని ఏ పార్టీ వారు కూడా, బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన వారు కానీ పదవులు ఆశించకుండా వాళ్ళకి పనిచేయాలనేది నా అభిమతం. పదవులు వస్తాయి, పదవులు పోతాయి. మరి పోయిన వాళ్ళంతా పోయారు కదా, ఓడిపోయిన వాళ్ళంతా పోయినట్టు పర్మనెంట్ కాదు కదా ఇది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీసులో చెప్పింది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో నాకు కాగితం రాసివ్వండి, నేను ఈ అధ్యయనం చేశాక నాకు ఫ్రీ చేసుకుని మీకు ఏ సముచితమైన స్థానం మీకు కల్పిస్తామన్నారు. అయిపోయింది. మనకు కావాల్సింది మనం పెట్టుకుంటాం. అలా తెలుగుదేశం మరి ఏళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏజ్కి మరి ఎంతమంది కలుస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? అసలు ఫస్ట్ అండి, ఎనీ పొలిటికల్ పార్టీ కులంలోంచి బయటికి రావాలి, మతంలోంచి బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లంతా ఓన్ చేసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు చౌదరులంతా ఓన్ చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ కాపులంతా ఓన్ చేసుకుంటారు. ఎంత ఎక్స్టెంట్ అండి? కాపులందరూ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారా? చౌదరీస్ అంతా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారా? రెడ్లంతా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారా? అది గమనించాలి. అవన్నీ మనకు కాదు. మనకు సొసైటీలో మన కళ్ళకు కనపడేది, మన చెవులకి వినపడేది అంతవరకు పరిమితం ఉంటే సక్సెస్ అవుతాం. పాలిటిక్స్ అనేది ఇట్ ఈస్ ఎ గేమ్ అండి. పాలిటిక్స్ అయిపోయి ఒకసారి ఎలక్షన్ అయిపోయాక ప్రజా శ్రేయస్సు కోసం ఎప్పుడైతే ఉభయాలు కలిసి పనిచేస్తారో అప్పుడే మంచి రోజులు వస్తాయి రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ. అదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఇటీవల కలవడం జరిగింది. సో ఆక్వా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద మీరు ఆయనకి ఏదైనా సూచనలు ఇవ్వడం జరిగిందా? ఆయన ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఎన్ని ఉండటంలో ఆయన కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఏ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, కాలుష్యాన్ని అరికట్టడంలో మీ పాత్ర ఏంటి, మేము గవర్నమెంట్గా మేము ఏం చేయాలి, మీరేం చేస్తారు, దాని మీద అధ్యయనం చేసి ఒక రాత్రి మేము సరిచేయమని చెప్పాం, మీరే ప్రణాళిక ఇవ్వండి అని చెప్పటం మా ఎక్స్పోర్టర్లందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ పొల్యూషన్ అనేది ఒక ఇండస్ట్రీయే కాదు, మాది ఆరెంజ్ కేటగిరీ సీ ఫుడ్. ఆరెంజ్ అంటే ఏ రకమైన హెజార్డ్స్ లేవు. రొయ్యలు పండి ఆ హెడ్ వేస్ట్ కానీ ఏ రకమైన కెమికల్స్ మా ఇండస్ట్రీలో వాడరు. హెడ్ వేస్ట్ కూడా ప్రోటీన్, కాలువలో పడేస్తున్నారు, చేపలకి వేస్తున్నారు, చాలామంది అవగాహన లేదు. అది ప్రోటీన్ మీట్ అది. దానివల్ల ఈవెన్ చైనాలో టుడే తలకాయలు పులుసు కాసుకుని తాగుతారు అక్కడ సూపు. దాన్ని తెలియక ఆ తలకాయలు ఏదో వ్యర్థాలని, అదేదో ఇష్టం వచ్చినట్టు చేస్తారని ఒకప్పుడు చేశారు. 98లో మేము స్టార్ట్ చేసినప్పుడు రోడ్ల మీద పోసేవారు తలకాయలు. అప్పుడు నేనే చెప్పా, రోడ్ల మీద పోయకండి, కొబ్బరి మొక్కలకి వేయండి, బలం వద్దని చెప్పాను. ఇండస్ట్రీలో 30 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము. ఏమండి, ఇండస్ట్రీ పొల్యూషన్ ఏం కాదు. మనం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నామండి. భీమవరం అనేది రాగిడి నేలలో లోతట్టు ప్రాంతం. ఈ వాటర్ ఏదైతే డిశ్చార్జ్ ఉందో
మనం పొలంలోకి వదిలినా అలా ఇలా తిరిగి మురికల్లోకి వెళ్ళవలసిందే. ఇప్పుడు యనమదురు డ్రైన్ ఉందండి. డ్రైన్ అంటే అర్థం ఏంటండి? వాటర్ ఈజ్ ద ట్రీటెడ్. మీరు ట్రీట్ చేసి క్రమబద్ధంగా మిషన్లు పెట్టి ట్రీట్ చేసి వదలాలి. మున్సిపాలిటీ ట్రీట్ చేస్తుందా? విలేజ్ ట్రీట్ చేస్తుందా? డంపింగ్ యార్డ్స్ ఉన్నాయా? ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇది కొంచెం టైం పడుద్ది. అయితే ఇప్పుడు రీసెంట్గా కూడా కొన్ని రేపు పుట్టినరోజు కూడా ఆయన పుట్టినరోజుకి ఈ కార్యక్రమాలు పెట్టారు. పొల్యూషన్ చాలా హెజార్డిస్. ఇండస్ట్రీకి మంచి భరోసా ఇచ్చారు. అలా రైతులకు కూడా మేము ఆ సందర్భంలో చెప్పాం. రైతులు కూడా సబ్సిడీలు కానీ లేకపోతే ఫీడ్ విషయంలో కానీ నియంత్రణ చెప్పాం. ఖచ్చితంగా తక్కువ రోజులే కదండి, ఇంకా కొంచెం అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఆయన కూడాను. కానీ భరోసా ఉంది ఇండస్ట్రీకి, రైతులకి మాత్రం. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు ఆయనకి. ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ఇద్దరు కలిస్తే బాగానే ఉంటుందని అనుకుంటున్నాము. పైగా నరేంద్ర మోడీ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంపడాన్ని ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుంది. అయితే వెస్ట్ గోదావరి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఎక్స్పోర్టర్స్ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు? ఎక్స్పోర్ట్లు ఏమన్నా రైతులు ఏమన్నామండి, ఏదైనా ఉండి ఇక్కడ మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిషరీస్ ఒకటి ఉంటుంది, మెరైన్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఉంటుంది. ఈ రెండునేమో ఈ రైతులని ఎక్స్పోర్ట్ని నియంత్రించేది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంది, ఈ డొమెస్టిక్ మార్కెట్కి. తర్వాత ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ మేము చేసే ఉత్పత్తులని చెక్ చేసి విదేశాలు పంపేది. 4 బాడీస్ ఉన్నాయి. ఈ 4 బాడీస్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు సక్రమంగా చేసి ఎడ్యుకేట్ చేసి, ఇప్పుడు ఒక చీరల కొట్టాడు, ఒక బంగారపు కొట్టాడు వేల కోట్లు తగిలేసి ఇవాళ టీవీల్లోనూ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు ఆర్థిక వనరులు సంపాదించే ఈ ఇండస్ట్రీ మీద ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొంత ఫండ్ క్రియేట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి, టీవీల ద్వారా పేపర్ ద్వారా ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేయకపోవటం వల్ల దాంట్లోనే ఉండిపోతున్నాం. సో రైతులు కూడా వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు, స్వయం కృషితోనే ఎదిగారు. ఎవరు ఏం సహకారం ఏం చేయలే, ఏరేటర్లు లేవు, ఏమీ లేవు, వాళ్ళు కష్టపడ్డారు. అలాగే ఎక్స్పోర్టర్లు కూడా ఇవాళ ప్రపంచంలో కూడా ఉన్నటువంటి స్టాండర్డ్స్ తోటి ఫ్యాక్టరీస్ కట్టారు, ఫ్యాక్టరీలు పెంచారు, వ్యవస్థలో అన్నీ కూడా మార్పులు జరిగినాయి. ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది బిజినెస్, ఓపెన్గా నిర్మాకాటంగా మనం ఎప్పుడైతే మనం మాట్లాడగలుగుతామో ఏ వ్యాపారం అయినా సక్సెస్ అవుతుంది. ఈ ఇండస్ట్రీ మరి కొన్ని లక్షల కుటుంబాలని పోషిస్తుంది. చూడాలి, వెయిట్ చేసి చూడాలి, గవర్నమెంట్ నుంచి ఎలా సపోర్ట్ ఉంటుందని వెయిట్ చేసి చూడాలి. అయితే సార్, ఇర్రింకి సూర్యారావు గారు ఒక పక్క రాజకీయ రంగంలో, మరొక పక్క వ్యాపార రంగంలో కొనసాగడమే కాకుండా కేజీఆర్ఎల్ కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్గా కూడా ఉన్నారు. అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ వెస్ట్ గోదావరి డిస్టిక్ గవర్నర్గా కూడా పనిచేశారు. ఇలా వివిధ రంగాల్లో సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో అసలు మీ విజయానికి సీక్రెట్ ఏంటి? విజయానికి ఏంటంటే మీకు గతంలో చెప్పాను నేను, ఆ ఎడ్యుకేషన్ పెద్ద ఎడ్యుకేషన్ ఏం కాదు, కానీ అట్లీస్ట్ మనం ఈ కాలేజీల్లో అవకాశం, ఒక మెంబర్గా అవకాశం వచ్చింది కేజీఆర్ కాలేజీలో. ఎక్కువ వెళ్తూ ఉంటాను, కొత్త జనరేషన్ పిల్లల్ని చూస్తున్నాం. ఎడ్యుకేషన్ ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. దానికి కాలేజీకి ఇప్పుడు ఈ ఫిషరీస్ కోర్సులు కానీ ఈ ఇండస్ట్రీ సంబంధించిన వాటి మీద కొంత చెప్పడం అవన్నీ జరిగినాయి. సో కాలేజీ కుటికులపూడి గోవిందరావు గారు పేరు మీద కాలేజీ ఉండటం, ఇప్పుడు ప్రజెంట్ ఈ కుటికులపూడి గోవింద బాబు దాని ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ పద్మనాభం గారు అబ్బాయి, అలాగే మన గణపతి శ్రీనివాస్, వీళ్ళంతా కూడా ఈ మెంబర్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళటం కొద్దిగా మనకు కొంచెం ఎప్పుడు కూడా ఒక కాలేజ్ అనేది ఒక గురుకుల పాఠశాల అండి. జీవితంలో మనం కొన్ని మర్చిపోయి అక్కడ చేసుకోవచ్చు. 2 డిఎన్ఆర్ కాలేజీలో కూడా మెంబర్ నేను, అలాగే వైఎన్ కాలేజు నర్స్పూర్లో కూడా మెంబర్ని. అవకాశం వచ్చినంత వరకు మనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ కాలేజీలు అనేది చాలా ఏళ్ళ విష్ణు కాలేజ్, మరి అద్భుతమైన కాలేజ్. భీమవరం ఆక్వా హబ్, ఎడ్యుకేషన్ హబ్, మరి ఇంకా ఎంతో ఇదవ్వాలి. భీమవరం అనేది ఒక విలేజ్ అండి, గ్రామ పంచాయతీ. ఇవాళేమో హెడ్ క్వార్టర్స్ అయిపోయింది, దానికి తగ్గ రోడ్లు లేవు, దానికి తగ్గ వ్యవస్థ లేదు. మరి అవన్నీ కూడా ముందుకి వెళ్ళాలి, వెళ్తేనే. ఇప్పుడు ఏమవుతుంది, బ్యాచిలర్గా ఉంటే గదిలో ఉండొచ్చు, ఇల్లుగా మరి ఫ్యామిలీ అయితే మీరు ఎలా వ్యవస్థ పెరుగుతుందో
ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా పెరగాలి. దాంట్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా అవసరమైంది. మరి అవకాశం వచ్చింది కాబట్టి అవి కూడా చేయడం జరిగింది. తర్వాత వాకర్స్, ముఖ్యంగా డిఎన్ఆర్ వాకర్స్కి వాకింగ్కి వెళ్ళేవాడిని. సో అట్లాగా స్నేహితులు, మంచి స్నేహితులు పరిచయం అవ్వటం, అలా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఉండటం, అదొక జర్నీ. దాంట్లో కూడా ఒక లైన్ ఇందాక మీకు చెప్పినట్టు జనసేన పార్టీలో కొంతమంది పెద్దలను కలిశాను, కాపు సంక్షేమంలో కొంతమంది, ఈ కాలేజీల విషయంలో విష్ణు కాలేజీ కానీ లేకపోతే మనం ఎస్ఆర్కేఆర్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక ప్రముఖ వ్యక్తిగా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా నన్ను పిలవటం జరిగింది. సో మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి నేర్చుకున్నాం జీవితంలో. సో ముఖ్యంగా ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం ఎంతవరకు చేయగలిగితే, వాకర్స్ అనేది ముందు ఆరోగ్యం. 70-80 ఇయర్స్ కూడా వాక్ చేస్తూ ఉంటారు. పరమౌషధం లాంటిది వాకింగ్ అనేది. సో అది వాకర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద ఇది జిమ్స్ ఎలాగలాగా అది అయిపోయింది, గవర్నర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్గా ఉండమంటున్నారు. సో అటువంటి క్విట్. ఎప్పుడైతే మనం బాధ్యతలు ఎక్కువ పెంచుకున్నామో మనం సూర్యమిత్రకి అన్యాయం చేసినట్టు అవుతాం. అంచేత అది కూడా మంచి పోస్టే చేసాం, ఇబ్బంది ఏం లేదండి. సో చివరగా మా బీసీఎన్ లీడర్ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నియోజకవర్గ ప్రజలకి గతంలో కూడా చాలా ఇంటర్వ్యూలు చేశాను. 2024లో మళ్ళీ మీ బీసీఎన్ ఛానల్ వారు మరి ఇవాళ నాతోటి మాట్లాడటం చాలా సంతోషం. వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే బీసీఎన్ న్యూస్ ఛానల్ కూడా నాతో పాటు ఎదిగిందే ముఖ్య కారణం. 2, ఈ ప్రేక్షకులు ఎవరైతే ఈ భీమవరం నుంచి చూస్తున్నారో, సూర్యమిత్ర వ్యాపార రంగం అనవండి, లేదా జనసేన పార్టీ అవనివ్వండి, ఈ వాకర్స్ అసోసియేషన్ అవనండి, ఈ కాలేజీల గురించి అవనివ్వండి, ఈ వ్యవస్థలన్నింటిలో కూడా నా పాత్ర ఉంది. ఎంతో కొంత సహకారపడ్డాను. అలాగే ఇప్పుడు నాకు చేతనైనంత వరకు భవిష్యత్తులో నేను చేయగలిగినంత ఈ నియోజకవర్గ పరిధి వరకు సహకారాలు చేయడానికి అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన ఏంటో, ఆయన విధానం ఏంటో ఆయన పర్సనల్గా ఇంతవరకు కల్లా. భవిష్యత్తులో ఆయన ఎట్లాగా ఇప్పుడు ఒక సంవత్సరం పనిచేద్దామని వెళ్ళిన రోజునే నాకు ఎంపీ సీట్ ఇచ్చారు లాస్ట్ టైం. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు నన్ను, మీకు ఏం పదవి ఇస్తున్నారు ఏంటని. నేను ఒకటే చెప్తున్నాను, పదవి ఆయన ఆల్రెడీ నాకు మంచి పదవి ఇచ్చాడు. జిల్లా ప్రెసిడెంట్ అంటే ఒక సామాన్య కార్యకర్తకి జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. ప్రెసిడెంట్ మాట్లాడే మాట పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు జిల్లా ప్రెసిడెంట్ అంటే. సో భవిష్యత్తులో ఇవాళ ఈ 2024లో అంజిబాబు గారు ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఆయన పార్టీ లీడ్ చేస్తున్నాడు ఆయన. అలా కుటికిలపూడి గోవిందు ప్రెసిడెంట్గా ఉన్నారు. అలా కనకరాజు సూరి గారు భీమవరం, వీళ్ళంతా నడుపుతున్నారు పార్టీలని. 2029 నాటికి నేను మీ బీసీఎన్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ భీమవరం నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందాలి. దీని ద్వారా చూసే నా శ్రేయోభిలాషులకు కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఆశయంతో నాకు నా సంస్థకి సహకారం చేస్తే నేను కూడా అదే విధంగా మరి ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మొన్నే సిల్వర్ జూబ్లీ కూడా చేసాం. సీ ఫుడ్ ఇండస్ట్రీలో సిల్వర్ జూబ్లీ చేయడం కూడా చాలా అరుదు. మరి ఇంత పెద్ద జర్నీలో ముఖ్యంగా నా ఫ్యామిలీ మెంబర్స్, నా భార్య ఇరింగి భవానీ, ఆవిడ ఒక డైరెక్టర్ మెంబరు, ఇప్పుడు పూట నాతో పాటు ఫ్యాక్టరీకి వస్తున్నాడు. అలా ఇరింగి గంగారాం సిఇఓగా ఉన్నాడు. అతను మార్కెటింగ్ విషయంలో ఇలా అన్నీ చూడటం. మరి వాళ్ళందరూ కూడా నా తరపుని మరి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నా థ్యాంక్స్ చెప్పాలి, నా కృతజ్ఞత చెప్పాలి. మరి వారికి అలాగే మరి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ 25 ఏళ్ళు నాతో పాటు చాలామంది ప్రయాణం చేశారు. ఒక మంచి వాయిస్ మీ ద్వారా ఈవేళ ఒక మంచి వాయిస్ మెసేజ్ వెళ్తుందని నమ్ముతున్నాను. మరొకసారి బీసీఎన్ ఛానల్ వారికి, ప్రేక్షకులకి నమస్కారం. సో ఎంతసేపు మా బీసీఎన్ లీడర్ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఈ వారం డాక్టర్ ఇర్రింగి సూర్యారావు గారితో బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం. వచ్చే వారం మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.